నెల్లూరు నగరంలోని విఆర్ హైస్కూల్ పునః ప్రారంభాన్ని మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. 15 కోట్లతో ఈ సరస్వతి నిలయం సిద్దమవుతోంది. ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీకి ప్రతినిధులను మంత్రి అభినందించారు. విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది. ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను. అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశాను. ఆ పిల్లల ఆనందానికి అద్దరు లేదు, ఆ టీచర్ల ఆనందానికి కూడా అద్దరు లేదు, ఆ హెడ్ మాస్టర్లు. అలా జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది. ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో 300 మంది పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల 6 లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాం. బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎక్కడికైనా పోతే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పెడతారు, సార్ మీ దయ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం, ఆ కంపెనీలో చేస్తాం. అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు. ప్రజలకు పరిపాలన ఇవ్వాలా, ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు. ఒక చిన్న కుటుంబంలో 10,000 రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు. అద్దె ఎంత పోతుంది, కరెంటు బిల్లు ఎంత పోతుంది, పిల్లల చదువు ఎంత, గుడ్డలు ఎంత, తిండికి ఎంత, తిండిలో కూడా పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత అని. కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు. అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కనీసం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, వేరే మార్గం లేదు. ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూలు గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని. అందుకని ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను. ఓపెన్ చేయించడం కాదు, దీని హై స్టాండర్డ్గా భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. దానికి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను, వారు చేయమన్నారు. చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ, ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు. వాళ్ళు మనం పిలిపించాను, ఈ స్కూల్ కూడా చూపించారు. కమిషనర్ కాదు, నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు. ఆ యొక్క స్కూల్ తీసుకొని చూపించారు కమిషనర్ గారు. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత చదివిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. సీఎం గారు ఏదైతే P4 అనే ప్రోగ్రాం తెచ్చారో రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ 10% అన్ని విధాలా డెవలప్ అయినాడు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా. బాటంలో ఉన్న 20% మ్యాప్ చేసుకుని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్,
ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షరణి మా డాటర్ యాక్చువల్ ఒక 20 మందిని మ్యాప్ చేసుకున్నది, సింధురా కూడా ఒక 20 మందిని మ్యాప్ చేసుకున్నది, మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో P4 నేపథ్యంలో మా పాపకి చెప్పారు ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఓలతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది. ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ 1 స్కూల్ చేస్తాం. దీని మోడల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది.